మనం దేవుని సన్నిధిలో కూర్చొని హడావుడిగా 4 ముక్కల ప్రార్థన అప్పచెప్పేసి మనకు కావలసిన వాటిని గబగబా అడిగేసేసి తొందరగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయేటటువంటి మార్గమునే చూస్తున్నాము. దీన్ని మనము భక్తిగా ఎంచుతున్నాం. కానీ దావీదు మహాశయుడు అంటాడు, నేను ఆయన సన్నిధిలో మౌనముగా కనిపెట్టుచున్నానంటాడు. మరొక చోట అంటాడు, ప్రభువా నా అంతరంగమును పరిశీలించుము. చూడండి, ప్రార్థనలో ఎలా కూర్చోవాలంట. మొక్కుబడి ప్రార్థన గబగబ మనకు వచ్చినటువంటి 4 ముక్కలు చెప్పేసేసి హడావుడిగా మనకు కావాల్సిన వాటన్నిటిని కూడా అడిగేసేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవటం కాదు ప్రార్థన అంటే. ప్రభువా హృదయంలో నీకు ఆయాసకరమైంది ఏదైనా ఉన్నదేమో పరిశీలించి. నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. నువ్వు అడగట్లా. ఏదైతే ఆయాసకరమైంది, దేవునికి వ్యతిరేకమైంది ఏదైతే ఉంచుతున్నామో అది దుఃఖాన్ని, నష్టాన్ని, కష్టాన్ని తీసుకుని వస్తున్నాయి.